బ్రదర్. నేను దాదాపు 2, 3 ఇయర్స్ నుంచెల్లి మీ లైవ్‌ని ఫాలో అవుతున్నాను. నేను చాలా అద్భుతాలు పొందుకున్నా ఇప్పటివరకు. మీ లైవ్ చూడడం ద్వారా, స్తుతించడం ద్వారా చాలా పెద్ద పెద్ద కార్యాలే మా లైఫ్‌లో, ఫ్యామిలీలో జరిగినియి. హెల్త్ ఇష్యూస్ అయినా, మనీ రావడం, ల్యాండ్స్ అమ్ముడుపోవడము, చాలా విడుదల పొందుకున్నాము. చాలా అంటే చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ నుంచి కూడా మేము బయటపడ్డాం. రీసెంట్‌గా అయితే నాకు ఇట్లా గొంతు దగ్గర వాపొచ్చింది. దవడ దగ్గర కంప్లీట్‌గా వాపొచ్చింది. ఆహ్, పెయినొస్తుంది. ఒక ఇట్లా అద్దంలో చూసుకున్నప్పుడు ఒక గడ్డలాగా ఉందన్నట్టు. నేను చూసి చాలా భయపడిపోయాను. ఏంటి నాకిట్లా గడ్డలాగా అయింది అని భయపడ్డాను. ఇంకా నాకు అలవాటయిపోయింది గదా! ప్రవ్వా నేను 1000 స్తోత్రాలు చెప్తా డైలీ. నాకు క్యూర్ అయితే నేను సాక్ష్యం చెప్తాననుకున్నా. నేను హాస్పిటల్‌కెళ్ళలే. ఏ మెడిసిన్ వాళ్ళే ఎవ్వరికీ చెప్పలేదు కూడా. ఓన్లీ నేను స్తుతించడం స్టార్ట్ చేశానంతే. నాకు స్వస్థత ఇవ్వని కూడా నేను అనలే. దేవుడినే స్తుతిస్తా ఉన్నానంతే. అసలు మిరాకిల్ ఏంటంటే అసలదెప్పుడు ఎళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. ఆ గడ్డ ఎట్లా మాయమైపోయిందో నాకు తెలీదు. వితిన్ డేస్‌లోనే కొన్ని డేస్‌లోనే అదెళ్ళిపోయింది. నేను కూడా చూసుకోలే. తర్వాత ఎందుకో గుర్తు చూస్తే వాపు లేదు, పెయిన్ లేదు, ఆ గడ్డ లేదు. అసలెంత అద్భుతంగా దేవుడు స్వస్థపరిచాడంటే చాలా మిరాకిలస్‌గా స్వస్థపరిచాడు. దేవునికి చాలా స్తుతి చెల్లిస్తున్నాను. ఇంకోటేంటంటే నాకు లెఫ్ట్ హ్యాండ్ నరము కంప్లీట్‌గా వాపొచ్చి పెద్ద నరము. అది కూడా వాపొచ్చి ఇట్లా గడ్డలాగా పైన నరం ఇట్లా కనిపిచ్చేదన్నట్టు పైకొచ్చి. ఆ పెయిన్ కంప్లీట్‌గా చెయ్యి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఏం పని చేసుకోలేకపోతున్నా నేను. ఇదేంటి ప్రవ్వా అని అప్పుడు కూడా దేవుడిని స్తుతించడం జరిగింది. ఆటోమేటిక్‌గా నరమంతా కంప్లీట్‌గా నార్మల్‌కొచ్చేసింది. కంప్లీట్‌గా తగ్గిపోయింది. ఆ పెయిన్ అది కూడా ఎప్పుడెళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. అట్లా దేవుడు సెకండ్ టైము నన్ను స్వస్థపరిచాడు. ఇంకా మా అక్కయ్యకైతే తనకు జాండీస్ ఉందని అనుకుంటుంది. నాకిట్లా కళ్ళు కొంచెం ఇట్లా గ్రీన్‌గా కనిపిస్తున్నాయి. మళ్ళీ తను ఒకసారి టెస్ట్ చేపించుకున్నప్పుడు షుగర్ ఉన్నట్టుగా తనకు వచ్చింది రిపోర్ట్‌లో. అయితే చాలా బాధపడ్డది. ఇప్పుడే స్టార్టింగ్ అంట వచ్చినట్టుగా ఉంది నాకు రిపోర్ట్‌లో అని చాలా బాధపడ్డది. మళ్ళీ ఒకసారి వేరే అంటే ప్రైవేట్‌లో కూడా బ్లడ్ టెస్ట్ చేపించుకుంటానని అట్లా అనుకున్నది. ఆ రోజు నేను చెప్పినా అన్నట్టు ఇట్లా స్తుతించు చాలా కార్యాలు జరుగుతున్నాయి అక్క అంటే, సరే అన్నది. ఆ రోజు హాస్పిటల్‌కెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ తను స్తుతించడం జరిగింది. స్తుతించింది. ఇంక నేను సాక్ష్యం చెప్తా అని నేను అనుకున్నా. అక్క కూడా అనుకున్నదన్నట్టు. ఇంకా తను హాస్పిటల్‌కెళ్ళింది. నేను స్తుతించిన. ఆహ్, రిపోర్ట్ అయితే అసలెంత అద్భుతం అంటే తనకు జాండీస్ లేనే లేదు. మళ్ళీ అసలమ్మా నీకు షుగరే లేదు. ఆల్రెడీ అంతకుముందు చేపిచ్చిన టెస్ట్‌లేమో షుగర్ ఉంది, స్టార్ట్ అయింది అన్నారు. నెక్స్ట్ టైమ్ టెస్ట్ చేపిచ్చినప్పుడు స్తుతించి వెళ్ళినప్పుడు అసలు షుగరే లేదు అన్నారు. ఎందుకంటే మా డ్యాడీకి షుగర్ ఉందన్నట్టు. ఇంకా అట్లా వస్తది కదా! ఒకరి తర్వాత ఒకరికని. అట్లొచ్చింది అని అనుకున్నది. కానీ దేవుడు మాత్రం స్తుతించడం ద్వారా మా అక్క, నాకు, మా ఫ్యామిలీలో ఎన్నో ఎన్నో కార్యాలు జరిగినాయి బ్రదర్ అసలు. ఒకటి కాదు చెప్పాలంటే డైలీ ఒక సాక్ష్యం ఉంటది. అట్లాంటి కార్యాలు దేవుడు చేశాడు. ఇంక నేనే ఇన్ని పొందుకుంటున్నా కదా! అని వేరే వాళ్ళకు స్తుతించడం గురించి చెప్పడము, దేవుని బిడ్డలకు చెప్పినప్పుడు వాళ్ళు స్తుతించినప్పుడు వాళ్ళ లైఫ్‌లో కార్యాలు జరగడం. అన్యులకు మరి వాళ్ళకెలా చెప్పాలని నాకర్థమవ్వక ఒక ఆలోచనొచ్చి 1000 స్తోత్రాల బుక్స్ నాకు హీల్ అయితే హ్మ్. నేను ఇట్లా 1000 స్తోత్రాల బుక్స్ కొంతమందికి పంచుతా అని నేను అనుకుని పంచడం స్టార్ట్ చేసినా అన్నట్టు. అది వేరే వాళ్ళకు చెప్పడం. మీకిది ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఉంది కదా! దీంట్లోంచి మీరు విడుదల పొందాలంటే మీరేం లేదు. ఈ బుక్ ఉంది గదా! దీన్ని చదవండి అంతే. మీకు తప్పకుండా మీ లైఫ్‌లో కార్యం జరుగుతదని అన్యులకు చెప్పి ఆ బుక్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇస్తూ ఉండగానే వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలకు కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఆహ్, వాళ్ళ ఇంట్లో మనీ ప్రాబ్లమ్ ఉంటే 1 డేలోనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి లోన్ రావడం జరిగిందంట. మాకు మనీ వచ్చినాయి అక్కయ్య అని వాళ్ళు నెక్స్ట్ డేనే వచ్చి చెప్పడం జరిగింది. చిన్న పిల్లలు కూడా. అట్లా నేను అనేకులకు స్తుతించడం గురించి చెప్పడము, ప్లస్ అన్యులకు స్తోత్రాల బుక్స్ పంచడం జరుగుతుంది. దేవుడు ఎన్నో చేశాడు. ఇంకా చేస్తాడు. స్తుతి ద్వారా మా స్థితి చాలా మార్చబడింది. ఉన్న స్థితిలో నుంచెళ్ళి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మమ్మల్ని నిలబెట్టిండు.
దేవాతి దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా రానున్న దినాల్లో ఇంకా త్వరలోనే నేను ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలు కూడా చెప్పబోతున్నానని నమ్ముచున్నాను. యేసు నామమున ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.